లోన్ల మాఫీ కథ చూస్తే షారాన కోడికి బారణ మసాలా అన్నట్టే ఉన్నది. మస్తు మాఫీ చేసినామని జోర్దార్ ప్రచారం చేసుకున్నారు. పేపర్ల యాడ్లు ఇచ్చుకున్నారు, వార్తలు రాయించుకున్నారు. పాల సన్మానాలు, పూల సన్మానాలు చిన్నగా నడిచినాయా? కానీ అసలు మాఫీ అయింది ఎంతనో ఇప్పటికీ లెక్క దొరుకుతలేదు. సర్కార్ వాళ్ళు మనిషికో మాట మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటారు? పావుల మందికి కూడా లోన్లు మాఫీ చేయకుండానే సర్కార్ వాళ్ళు 100 రూపాయల పబ్లిసిటీ చేసుకున్నారు. 1,00,000 రూపాయల లోపటున్న వాళ్ళందరికీ మాఫీ చేస్తామని మస్తు చెప్పుకున్నారు. కానీ ఎవరను అడిగినా మాకు కాలేదంటే మాకు కాలేదంటున్నారు. మరి లోన్లు ఎవరికి మాఫీ అయినాయో తెలుస్తలేదు. కానీ ఇంకా ముచ్చటేందంటే లోన్ల మాఫీ మొదలు పెట్టినాడు రేవంత్ సార్ ఏమన్నాడు? తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మొత్తం 31,000 కోట్ల రూపాయలైతే సారు మాఫీ చేసింది. 6,098 కోట్ల రూపాయలు మాఫీ చేసిండట. సీఎం సార్ చెప్పిందంటే లెక్క కరెక్టే అయి ఉంటదని అనుకుంటున్నారు కదా. కానీ భట్టి సారు ఇంకో లెక్క చెప్పిండు, మీరే చూడండి. 11,34,000 రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం. లోన్ల మాఫీ చేసడానికి 6,035 కోట్ల రూపాయలు లోన్ల మాఫీ చేసిండట. సీఎం సార్ కంటే జరంత చిన్న కొలువు కదా, అందుకే ఆయన ఎక్కువ చెప్పి ఈయన తక్కువ చెప్పినట్టున్నాడు. అంతా మంచిగానే ఉన్నది. కానీ సర్కారులో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకో లెక్క చెప్తున్నారు. లోన్ల మాఫీ కోసం 7,000 కోట్ల కంటే ఎక్కువనే ఇచ్చిందట. అగో పైసల మంత్రి బట్టి సారేమో 6,035 కోట్లే ఇచ్చినామంటున్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ఎక్కువ లెక్క చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనికి ట్యాక్సులు గిన కట్టిందా ఏందని మిగిలిన పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్టి సారు కాడికెళ్ళి సీఎం సారు దానికి పోయే వరకు జరంత ట్యాక్స్, ఆడికెళ్ళి పార్టీ లెక్కలకు పోయే వరకు ఇంకింత ట్యాక్స్ కలిపినట్టున్నారు. మరి ఈ ట్యాక్స్ పైసలు ఏడికి పోతున్నాయో ఏమో.